అందరికీ నమస్కారం. మాకు మే 4th వస్తుందంటే చాలా సంతోషం. అసలు సంక్రాంతి పండుగ వస్తుంది, ఎన్ని రోజులు ఇలా చేసుకోవాలి, వారం రోజులు అని ఒక ఆనందం. మే 30th వస్తుందంటే మాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉంటాయి. ఏంట్రా ఇది, గురువుగారు పోయిన రోజు, ఈరోజు ఆయన వర్ధంతి అని ఒక బాధ ఎందుకో గుండెల్లో బరువు చేరుతుందండి. నిన్న నుంచి నాకు అదే. ఎందుకు అంటే ఆయన హాస్పిటల్లో ఉన్న 30 రోజు 3 నెలలు నేను రోజు రెగ్యులర్గా వెళుతూ ఉండేవాడిని, అక్కడే కూర్చుని ఉండేవాడిని, వచ్చేవాడిని. అలాగే ఈవినింగ్ 5 అయితే నాకు ఫోన్ చేసేవారు, నరసింహారావు కోడి రామకృష్ణని ధవళ సత్యాన్ని తీసుకుని రా అని. డైలీ మేము ముగ్గురు వెళ్ళేవాళ్ళం కారులో. వెళ్ళిన తర్వాత ఆయన ఐసీయూలో ఆయనకి సెపరేట్ రూమ్ కూడా ఇచ్చారు గురువు గారికి. ఐసీయూలో ఎవరైనా మేము వెళ్ళొచ్చు అక్కడికి, వాళ్ళ పర్మిషన్తో, గురువు గారి పర్మిషన్తో. అక్కడ 3 hours ఆయన డిస్కస్ చేసేవారు. ఏం డిస్కస్ చేసేవారో తెలుసా అండి? కేవలం సినిమా గురించే డిస్కస్ చేసేవారు. సినిమాలు ఏం జరుగుతున్నాయి, ఏంటి, సినిమాల్లో ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా, ఏమన్నా గొడవలు గందరగోళాలు జరుగుతున్నాయా, ఆయన ఈ టాపిక్కే ఎంతసేపు అడిగేవారండి ఆయనండి. ఆయన కార్మికులంతా ఎలా ఉన్నారు, ఏంటి, అది ఇది అని. అటువంటి వ్యక్తి ఈరోజు మాకు దూరం అయిపోయి మరి మేము చాలా బాధలో ఉన్నాం. కానీ మర్చిపోకుండా ఉండాలి అని ఆయన ఎప్పుడూ అందరి దృష్టిలోనూ ఉండాలని మా రామసత్యనారాయణ గారు మే 4th వస్తున్నా, మే 30th వస్తున్నా పెద్ద అడావుడి చేసి కార్యక్రమాలు చేయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ సార్ రామసత్యనారాయణ గారు, మీకు నేను చెప్పాలంటే. ఎందుకంటే గురువు గారు అనే వ్యక్తి, ఇంకా ఆయన గురించి అన్నీ మీకు తెలుసు. బట్ ఒక్కటి నేను చెప్పగలనండి, ఆయన ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో నాకు తెలుసండి. ఆయన వెనకబడిన ఒక సీనియర్ ఆర్టిస్టులకు కూడా నెల పెన్షన్ ఇచ్చారండి. ఆయన ఓ 25 మంది 30 మందికి నెల పెన్షన్ ఇచ్చేవారు. వాళ్ళల్లో 2 పేర్లు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. రాజనాల్ గారు, కాంతారావు గారికి కూడా పెన్షన్ వెళ్ళేదండి. 25 మంది లిస్టుల్లో కూడా ఎవ్రీ మంత్. 1 month ఒకసారి ఏం జరిగిందంటే, పెన్షన్ పంపించడానికి ఆ రోజు డబ్బులు లేవు. క్యాషియర్ చెప్పాడు ముందు 4 రోజుల ముందు, సార్ మన దగ్గర క్యాష్ లేదండి, అకౌంట్లో కూడా లేదు, రావాల్సిన బోల్డ్ ఉన్నాయి, ఏం చేయాలి అని. ఆయన ఆలోచించి వెంటనే చెప్పాడు. ఏం చెప్పారు? మన ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి, 2 డ్రా చేయండి, ముందు డ్రా చేసి వెంటనే అది ఆపకుండా పంపించండి అన్నాడండి ఆయన. అటువంటి వ్యక్తి గురువు గారండి. అలాగే కేఎస్ఆర్ దాస్ గారు నాకు ఫస్ట్ గురువు. అయిన ఒక సినిమా చేశాను, తర్వాత గురువు గారి దగ్గర ఇంకా నేను ఆయన డైరెక్టర్ అవ్వడం దగ్గర నుంచి ఉన్నాను. నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి అక్కడి నుంచి ఇంకా ఆయన మమ్మల్ని విడిచి వెళ్ళే వరకు కూడా ఆయనతోటే ప్రయాణం చేశాను నేనండి. అటువంటి వ్యక్తి ఈరోజు మరి లేరు అనేటప్పటికీ, ఆయన బర్త్డే వస్తుందంటే అండి ఒక కమిటీని ఏర్పాటు చేశాడండి ఆయన. తమ్మారెడ్డి భరద్వాజ గారు, నేను, ప్రభు గారు అని ఇట్లాగా కొంతమంది కమిటీని ఏర్పాటు చేసి పూర్ స్టూడెంట్స్కి మీరు స్కాలర్షిప్లు ఇవ్వండి అయ్యా అని చెప్పి 10-15 లక్షలు దానికి కేటాయించేవాడండి ఆయన. 3 months ముందే మేము అనౌన్స్ చేసేవాళ్ళం, అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో ఎలిజిబిలిటీని బట్టి మేము చేసి మే 4th ఇచ్చేవాళ్ళం. ఇలాంటి సహాయాలు ఎన్నో ఆయన చేశాడండి ఆయన. ఎంతసేపు కార్మికుడి గురించే ఆలోచన అండి మా గురువుగా దాసనారాయణరావు గారికి అండి. అలాంటి ఆలోచనలో కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు మీకు నేను చెబితే ఆశ్చర్యపోతారు. మా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ గారు. ఎందుకు అంటే ప్రతి ఏ మెంబరు సఫర్ అవ్వకూడదు, ఫైనాన్షియల్లీ పని లేని వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని చెప్పి ఆయన కొన్ని హోటల్స్ మాట్లాడి పని లేని అసిస్టెంట్ డైరెక్టర్లు కార్డు తీసుకెళ్ళి చూపిస్తే భోజనం పెడతారండి. అలాంటి ఏర్పాట్లు చేశాడు ఆయన కొన్ని ఏరియాల్లో, కొన్ని హోటల్స్లో. ఇది పక్కన పెడితే ఇన్సూరెన్స్ అండి.
ఈ మధ్యన ఒక 50-60 లక్షల ఇన్సూరెన్స్ వాడుకున్నారండి మా మెంబర్స్. ఇన్సూరెన్స్ చేయించారండి. వాళ్ళని వీళ్ళని కాళ్ళు గిళ్ళు చేతులు పట్టుకుని తన స్వార్థం కోసం కాదు. అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసింది చెప్తున్నాను. గురువుగారు ఇలా చేసేవారే ఇవన్నీ ఎంతసేపు టెక్నీషియన్ గురించి ఆలోచించేవారే అని చెప్పి అనుకునేవాడిని. అటువంటి గురువు గారిది పేరు మరుగున పడకుండా ఉండకుండా చేస్తున్నటువంటి రామసత్యనారాయణ గారికి, అలాగే ఈరోజు మరి ఒక జైహింద్ గౌడ్ గారికి ఇందాక చెప్పారు. ఆయన చరిత్ర అంతా మన ప్రభు గారు చెప్పారు ఇందాక ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పారు. మరి ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇలా చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి, అలాగే సాంస్కృతిక రంగం అంటే ప్రాణం గురువు గారికి అండి. అటువంటి ప్రాణం ఉన్న రంగంలో ఉన్నటువంటి వ్యక్తి వంశీ రామరాజు గారు. వంశీ రామరాజు గారు గురువు గారికి బాగా క్లోజ్, బాగా దగ్గర. గురువు గారు 3 ఫంక్షన్లు చేశారండి, గ్రేట్ ఫంక్షన్స్ అండి. ఆయన 150 సినిమాలు పూర్తయిన సందర్భంలో 150 మంది దర్శకులకు సన్మానం చేశారు. ఆ బాధ్యత ఈయనకి చెప్పారు. అలాగే 1 సంవత్సరం ఆయనతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లకి, ఆయన యాక్ట్ చేసిన ప్రొడ్యూసర్లకి సత్కారాలు పెట్టారండి ఆయన. అలాగే ఫెడరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, ఇక్కడ ఫెడరేషను మద్రాసులో ఉన్న ఫెడరేషన్ వ్యక్తుల్ని తీసుకొచ్చి సత్కారాలు చేశారండి ఆయనకు గురువు గారు వాళ్ళకి. ఇటువంటి ఎన్నో ఇంక చెప్పుకుంటూ పోతే ఈ టైం సరిపోదు మనకి, ఇంకా మాట్లాడవలసిన బోడు మంది ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈ కార్యక్రమం ఈరోజు మనం వంశీ రామరాజు గారిని, వీరిని, ఇకపోతే మా దర్శకుడు బాబ్జీ గారు, చక్కని అభ్యుదయ భావాలతో పాటు ఒక స్నేహ బంధం ఉన్నటువంటి వ్యక్తి మా బాబ్జీ గారు. నిజంగా ఆయన ఎంత మంచి సినిమాలు తీశారు, ఎన్ని చేశారు, అత్యద్భుతం. వారిని సత్కరించుకోవడం, అలాగే గ్రాఫిక్స్లో ఇందాక నేను చూశాను ఈ రామానుజం గ్రాఫిక్స్ అండి. అలాగే మరి ఆయన టెక్నీషియన్ ఆయన ఇలాగ అందరినీ సత్కరించడం చేసినటువంటి వీరందరికీ అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.